హలో అండి, వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్పైసీ చికెన్ కర్రీ రెసిపీ చూపించబోతున్నాము. చూడండి, ఈ రెసిపీ స్పెషల్ ఏంటంటే ఈ రెసిపీ మా హస్బెండ్ ప్రిపేర్ చేశారు. అదే ఫస్ట్ స్పెషల్. మీకు కూడా ఇలాంటి స్పైసీ చికెన్ కర్రీ రెసిపీ కావాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఏ స్టెప్ మిస్ అవ్వకండి, మీకు కూడా ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కర్రీ కోసం మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. దానికోసం ఇలా ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకోండి. ఇంకా ధనియాలు, జీలకర్ర, కాసిన్ని జీడిపప్పులు, కొంచెం ఎండు కొబ్బరి, అలాగే దాల్చిన చెక్క, ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో కాస్త ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి మనం కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ వేసుకోండి. మనం దీంట్లో ఏ స్పైసెస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం వేయించుకున్నటువంటి మసాలా ఉంది కదా, స్పైసెస్ అన్నీ దాంట్లోనే వేసుకోండి, సరిపోతుంది. ఇలా కాస్త పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి మంచిగా వేగనివ్వండి. ఇలా చికెన్ని ప్లెయిన్గా ఫస్ట్ కుక్ చేసుకోండి మంచిగా. తర్వాత దీంట్లో కాస్త చికెన్ మసాలా కానీ ధనియా పౌడర్ కానీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా కలిపి మూత పెట్టి ఒక 5 to 10 minutes ఉడికించుకోండి. మనం వేయించి పెట్టుకున్నటువంటి మసాలాని మిక్సీ చేసి పెట్టుకోండి. అలాగే కావాల్సిన కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కాస్త కారం వేయండి. వేసి మంచిగా కలిపి ఫ్రై అవ్వనివ్వండి. ఇలా కారం వేసాక మాడిపోకుండా స్టవ్ సిమ్లో ఉంచుకొని స్లోగా కలుపుతూ ఉండండి. ఇలా కాసేపు మూత పెట్టి ఒక 5 to 10 minutes ఉడికించుకోండి. తర్వాత దీంట్లోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఉంది కదా, ఈ ఆనియన్ ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని మనం ఉడికించుకున్నటువంటి చికెన్లో వేసి కలుపుకోండి. ఈ కర్రీకి మనం పోపులో ఆనియన్స్ ఏమి యాడ్ చేయలేదు. ఇలా సపరేట్గా ఆనియన్స్ కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నాం. మీకు చికెన్ కర్రీలో మంచి గ్రేవీ కావాలి అనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి. కర్రీలో గ్రేవీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి మసాలాని యాడ్ చేసుకోండి. ఈ మసాలాలో సగం ఇప్పుడు యాడ్ చేసుకోండి, మిగిలిన సగం ఇంకా ఫ్రై అయ్యాక యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా చికెన్ అంతా ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మనకు కర్రీకి ఎంత గ్రేవీ అవసరమో చూసి అన్ని వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే ఈ వాటర్ మనం చల్లటి నీళ్ళు యాడ్ చేయొద్దు. ఇలా కొంచెం బాయిల్ చేసి వాటర్ యాడ్ చేయండి, కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కాసేపు ఉడికించుకున్నాక మనం మిగిలిన మసాలా ఉంది కదా, అది ఇప్పుడు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కాసేపు ఉడకనివ్వండి. అలాగే దీంట్లో కాస్త కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా అంతా పర్ఫెక్ట్గా ఉడికేలాగా ఒక 10 minutes అలా ఉడికించుకోండి. మంచిగా మూత పెట్టి చికెన్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఈ కర్రీ అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నారు, వాళ్ళ గెట్ టుగెదర్ పార్టీకి. కాబట్టి దీంట్లో కాస్త విస్కీ యాడ్ చేస్తున్నారు, అంటే టేస్ట్ బాగుంటుందంట. ఇలా చివాస్ విస్కీ యాడ్ చేశారు కొంచెం. ఈ కర్రీ అయితే పిల్లలకు పెట్టమండి, వాళ్ళు ఇంత స్పైసీ తినలేరు కాబట్టి వాళ్ళకు కొంచెం తక్కువ స్పైసీతో వాళ్ళకి సపరేట్గా ప్రిపేర్ చేస్తాం. ఇలాంటి ఒక స్పైసీ చికెన్ కర్రీ రెసిపీ మీకు కావాలంటే మీ హస్బెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ కర్రీ అయితే మా హస్బెండ్ ప్రిపేర్ చేసిందే, నేను ప్రిపేర్ చేసింది కాదు. కర్రీ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కాస్త కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇంకా సాల్ట్ ఏమైనా మీకు కావాలి అంటే చూసి యాడ్ చేసుకొని కలిపి దింపేసుకోండి. మీకు పర్ఫెక్ట్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని స్పెషల్ రెసిపీస్ కోసం.